తెలంగాణ సర్కార్ కవులను సత్కరించడంపై ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ రియాక్ట్ అయ్యారు. ఇది సాహితీ లోకానికి దక్కిన గౌరవం అన్నారు ఆయన. అంతేకాదు తన అమ్మ నాన్నకు దక్కిన గౌరవం అని చెప్పారు. సుద్దాల హనుమంతు కుమారునిగా గర్విస్తున్నానని చెప్పారు. జాతీయ పురస్కారం వచ్చినప్పుడు కూడా తనకి ఇంత ఆనందం కలగలేదని చెప్పుకొచ్చారు ఆయన. మట్టి వాసన తెలిసిన వ్యక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. గోరేటి వెంకన్నను కూడా సత్కరించడంతో రేవంత్ లో స్వార్థం కనిపించడం లేదంటున్న సుద్దాల అశోక్ తేజతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కవి గాయకులు సుద్దాల అశోక్ తేజ గారు మనతో ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ గారు, మీకు రాష్ట్ర ప్రభుత్వము ఒక సత్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నా జీవితంలో నేను ఒక 2-3 సార్లు ఆకాశానికి ఎగరేసినంత ఆనందం ఏదైతే జరుగుతుందో బహుశా నా జీవితంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆనందం ఇది. నాకు జాతీయ సినీ ఉత్తమ గేయ పురస్కారం వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందపడ్డానో అంతకన్నా 100 రెట్టింపులు ఎక్కువగా నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను. ఎందుకు సార్ అంత ఘనంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి? రచ్చ గెలిచాను, ఢిల్లీని గెలిచాను, కానీ రాష్ట్రాన్ని గెలవలేదనిపించింది. రాష్ట్రాన్ని గెలిపించినటువంటి నన్ను రాష్ట్రంలోనే గెలిపించిన రేవంత్ గారికి హృదయపూర్తిగా శిరసాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకు సార్ అది అశోక్ తేజ గారు ఇన్నాళ్ళు ఇక్కడ గుర్తింపు రాలేదని ఎందుకు వెలితిగా అనిపించింది? ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఎన్నోసార్లు నేను ఎదురు చూశాను. ఈ 10 ఏళ్ల కాలంలో నేను ఎదురు చూశాను, అది జరగల. మిగతా వాళ్ళగా 100% చేశానో లేదు, కానీ నేను సైతం ప్రపంచానికి అన్నట్టు నేను సైతం తెలంగాణకు సాహితీ సేవ చేశాను అనుకునేవాడిని. అంటే మీ ఒక్కరికే చూసుకుంటాను, మీ ఫాదర్ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో పాటలు ఇచ్చారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం లోపల నైజాం రాజుకు వ్యతిరేకంగా గన్ను పెన్నుబడి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఏనాడు సుద్దాల హనుమంతు గురించి, సుద్దాల అశోక్ తేజ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. కనుక నాకు ఇవాళ వచ్చిన గుర్తింపు నా తండ్రిది, నా తల్లికి సమర్పణ చేస్తున్నాను. నా తండ్రికి, తల్లికి, నా ఊరికి, ఇంటి పేరునే సుద్దాలగా మార్చుకున్న హనుమంత్ గారు. కాబట్టి నా ఇంటికి, నా ఊరికి, నా తల్లిదండ్రులకి, మా సుద్దాలకి నేను ఈ యొక్క సత్కారాన్ని అంకితం చేస్తున్నాను. అంత ఆనందంగా. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి తల్లి విగ్రహం పెట్టాలి అని ఒక పక్షము, ఇప్పుడు కొత్తగా విగ్రహం తీసుకొచ్చారు, దీంట్లో దేవతా రూపం లేదు అనే ఒక వాదన వినపడుతుంది. ఒక కవిగా ఎలా చూస్తారు మీరు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను చూసినప్పుడు నాకు ఆ విగ్రహంలో ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనిపించలా, నన్ను గన్న మా అమ్మ కనిపించింది, మా జానకమ్మ కనిపించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, మురారులమ్మ, చాలా పెద్దమ్మ కనిపించలే, మా అమ్మ కనిపించింది. మా అమ్మే కాదు, నా తోడబుట్టిన ఒక అక్క కనిపించింది, మా చెల్లి కనిపించింది, సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించింది, మా అమ్మ కనిపించింది, తెలంగాణ నేలమ్మ కనిపించింది. అందుకు నేను ఈ రకమైనటువంటి అమ్మను తీసుకొచ్చినందుకు నేను ఈ ప్రభుత్వానికి శిరసాభివందనం, మనసాభివందనం, హృదయాభివందనం. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మని కోరుకునే వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణ తల్లి ఇలా చూపిస్తుంది. ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఇలా చూపిస్తే ఇది ఒక పార్టీ చిహ్నం కదా అనేటువంటి మాట కూడా వింటున్నాను. వెంకటేశ్వర స్వామి కూడా ఇలా పెడతాడు, మరి ఆయన కూడా పార్టీ మెంబరేనా? శ్రీరామచంద్రుడు ఇలా పెడతాడు, ఆయన కూడా పార్టీ మెంబరేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తెలంగాణ తల్లి అని అసెంబ్లీలో ప్రకటించింది లేదు. ఇది తెలంగాణ తల్లి అనే విగ్రహ ఆవిష్కరణ సాధికారికంగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా ఆవిష్కరించింది లేదు. అట్లాగే తెలంగాణ గీతాన్ని కూడా ఇది తెలంగాణ గీతం అని అసెంబ్లీలో చెప్పింది లేదు, ఆ తర్వాత ఆవిష్కరించింది లేదు. అది నిన్న 2 జరిగింది. కాబట్టి ఇది సాధికారికంగా జరుగుతున్న మొదటిసారి ప్రకటనగానే నేను భావిస్తున్నాను. అంటే సాటి కవికి జయ జయ హే తెలంగాణ అనే పాట రాసిన అందశ్రీకి కూడా ఈ గడిచిన ఏడాది నుంచి గౌరవము, అలాగే రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఎట్లా చూస్తారు? సాటి కవిగా కవులకు, కళాకారులకి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలుగుతుందంటే? అందశ్రీకి వచ్చింది అంటే మా అందరికీ వచ్చినట్టే. అందశ్రీకి గౌరవం ఎందుకు ఇచ్చినారు? అందులో తెలంగాణ భాష ఉంది, తెలంగాణ యాస ఉంది, తెలంగాణ ఘోష ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అందశ్రీకి ఒక పేరు మాత్రం అందశ్రీది. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి కవికి
ఆనందించేటువంటి సంఘటనగా అందశ్రీకి వస్తే మా అందరికీ వచ్చినట్టుగానే భావిస్తాం. కెమెరామెన్ రాంబాబుతో చారి ఎన్టీవీ హైదరాబాద్.